తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. రాజమండ్రి కోటిపల్లి గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి, కోటిపల్లి ఛాయ సోమేశ్వర స్వామి, పాదగయ కుకుటేశ్వర స్వామి, కుండలేశ్వరంలోని పలు క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. హలో కోటిపల్లి గోదావరి నది తీరం నిర్మించబోతున్న 36 అడుగుల కోటిపల్లి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, మహానుభావులు యుగ నిర్మాణంలో భాగస్వాములయ్యి మాత్రమే స్నానం చేయాల్సిందిగా కోరుతున్నాం. మహాశివరాత్రి సందర్భంగా శివక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం మనం శివాలయాలన్నీ కూడా మారుమవుతున్న పరిస్థితి అయితే మాత్రం ఉన్నాయి. అయితే ఇటు గోదావరి నదీ తీరంలో ఉన్న ఈ రాజమండ్రి కోటిపల్లి గోదావరి నదీ తీరంలో తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు అయితే మాత్రం ఆచరిస్తున్నారు. భక్తులు పుణ్యస్నానం అనంతరం కూడా శివుని అయితే దర్శించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారం సామర్లకోటలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారనే చెప్పాలి. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక పాదగయ క్షేత్రంలో కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు శివుని అయితే మాత్రం కుకుటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గోదావరి నదీ తీరంలో ఉన్నాం. నదీ తీరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు అయితే మాత్రం ఆచరిస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొంది. కోటిపల్లి నదీ తీరాన దీనికి సంబంధించి కనుక మనం చూసుకుంటే కనుక కోటిపల్లి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెసేని వెంకన్న ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అంటే ఈ మహాశివరాత్రికి కోటిపల్లికి ఒక ప్రత్యేకమైన విశిష్టత అయితే మాత్రం ఉంది. సుమారుగా 1,00,000 మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దర్శనం చేసుకుంటారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గౌతమి గోదావరి నదీ తీరంలో కోటిపల్లిలో వెలిసినటువంటి రాజరాజేశ్వర సమేత సాయ సోమేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామి ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ కోటిపల్లిలో గౌతమి గోదావరి మహానదిలో ఒక్కసారి స్నానం చేసి మా స్వామివారి సాయ సోమేశ్వర స్వామిని ఒకసారి దర్శనం చేసుకుంటే ఆయన కోటి ఫలితాలు ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు లేకన్నా కోటిపల్లి ఈ గౌతమి గోదావరి నదీ తీరం స్నానం చేసేవారికి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఘాట్ 1లో జలస్నానం పెట్టడం జరిగింది. ఘాట్ 2లో మామూలు స్నానం పెట్టడం జరిగింది. అలాగే ఘాట్ 3లో పిండ ప్రదానం చేయడానికి ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఇక్కడ గజఈతగాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఒక 60 మంది గజఈతగాళ్ళని ఇక్కడ పెట్టడం జరిగింది. అక్కడ పడవలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్నానం చేసే వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళని కాపాడడానికి గజఈతగాళ్ళకి లైఫ్ జాకెట్లు అవి ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ఘాట్ల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పోలీసు వారు పూర్తిగా సహకరిస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ వారు కూడా బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా దేవస్థానం వారు కూడా బాగా సహకరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఒక 1,00,000 మంది వరకు కూడా ఈ కోటిపల్లి క్షేత్రానికి అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏం జాగ్రత్తలు? సుమారుగా 1,00,000 మంది వస్తారని చెప్పి ముందుగానే మేము అనుకోవడం జరిగింది. ఇక్కడ మా గ్రామ సర్పంచ్ అయినటువంటి పెమ్మాడి బేబీ సత్యబాబు కూడా 15 రోజుల నుంచి ఇక్కడ ఈ ఘాట్ల దగ్గర కానీ ఈ పార్కింగ్ ప్లేసుల్లో కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అందరూ సౌకర్యం కలిగించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా మా రాజరాజేశ్వర స్వామి సాయ సంవత్సరాల గుళ్ళో క్యూ లైన్లన్నీ కూడా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేక వాళ్ళకి పాలు మజ్జిగ
పులిహార పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. రాత్రి సమయంలో శివరాత్రి రోజు కోటి దీపాలు అయితే వెలిగిస్తారో ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ ఏమిటంటే పూర్వం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే ఇక్కడ కోటి పిల్లలో ఒక దీపం వెలిగిస్తే అతను ఆ స్వామివారు కోటి ఫలితాలు ఇస్తాడని చెప్పేసి మా గౌతమి గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఒక దీపం వెలిగిస్తే ఒక ఎన్నైనా పాపాలు చేస్తే ఆ పాపాలని తొలగి పుణ్యం వస్తుందని చెప్పేసి కోటి ఫలితాలు ఇచ్చే స్వామి మా స్వామి. కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మండపం మీద కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ఆర్డీఓ గారు, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్గ బాధ్యత సుభాష్ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా దీపారాధన కావాలో చూసుకోవడానికి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా గుడిలో కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం గౌతమి గోదావరి నదీ తీరంలో ఉన్నాము. ఈ నదీ తీరంలో అంటే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా పుణ్య స్నానాలు అయితే మాత్రం ఆచరిస్తారు. ఈ పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారుగా 60 మంది గజేతకాలతో పాటు నావలు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం తీసుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా అంటే గోదావరి నది లోపలికి వెళ్ళలేని వాళ్ళకి జల్లు స్నానాలు కూడా చేసుకునేందుకైతే మాత్రం ఏర్పాట్లు చేశారు. ఈ కోటిపల్లి క్షేత్రంలో పుణ్యస్నానం గోదావరి నదీ తీరంలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. సోమేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ ఒక దీపాన్ని పెట్టడం ద్వారా కోటి దీపాలు వెలిగించిన పుణ్యఫలం అయితే కలుగుతుందని చెప్పి ఇక్కడ ఒక విశిష్టత కూడా ఉంది. అది ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శివక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా శివుని అయితే మాత్రం దర్శించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు కానీ పోలీసులు కానీ ఇటు రెవెన్యూ అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు. చిన్నపిల్లలకి పాలు దగ్గర నుంచి మంచినీరు సదుపాయంతో పాటు వైద్య సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి శైవ క్షేత్రాలంచి కూడాను. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. శివ ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడాను శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. మనం చూడొచ్చు వారణాసిలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, అలాగే గుజరాత్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. కర్నూలులో శివరాత్రికి సంబంధించి కూడా మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు అమరావతిలో శైవ క్షేత్రాల భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కూడా ఆలయ అర్చకులు కూడాను. శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఈ శైవ క్షేత్రాలు ఇప్పటికే భారీగా భక్తులైతే బారులు తీరినటువంటి క్యూలైన్లలో బారులు తీరారు. అలాగే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఏర్పడకుండా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశారు అధికారులు. తెల్లవారుజాము నుంచే ఆలయాల క్యూలైన్లలో అయితే భారీగా బారులు తీరు కనిపిస్తూ ఉన్నారు భక్తులు. శివాలయాల్లో హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడాను శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ కూడాను మారుమ్రోగుతూ ఉన్నాయి.
కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేశారు పూజారులు. త్రికోటేశ్వరునికి బిందె తీర్థంతో తొలి పూజ చేశారు. శివనామ స్మరణతో త్రికూటాద్రి గిరులు మారుమ్రోగుతున్నాయి. తొలి పూజ తర్వాత స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. ఇక స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. క్షేత్రంలో ఈ రోజు విశేషం. ఎందుకంటే రేపే కదండి